గౌరవ మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే శాసన మండలి చైర్మన్ శ్రీ సుఖేందర్ రెడ్డి గారికి, సోదరులు గౌరవ R&B సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అట్లాగే పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారికి, తోటి శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారికి, వేముల వీరేశం గారికి, బాలు నాయక్ గారికి, అందుల శ్యామేల్ గారికి, జయవీర్ గారికి, నర్సిరెడ్డి గారికి, అలాగే శాసన మండలి సభ్యులు కోటిరెడ్డి గారికి, శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, అట్లాగే బి లక్ష్మారెడ్డి గారికి, శాసనసభ్యులకి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి, అట్లాగే ఇరిగేషన్ సంబంధించిన సెక్రటరీ పాటిల్ గారికి, ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి ఈఎల్సి అనిల్ కుమార్ గారు, మిగతా ఇతర ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తానికి అజయ్ కుమార్తో సహా మాతో పాటు వేదిక మీద ఇక్కడ పాల్గొంచుకున్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, కార్యక్రమంలో ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానింపబడినటువంటి వాళ్ళు, పాత్రికేయ మిత్రులు, స్నేహితులని అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు. ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్గా ఉన్నటువంటి ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మొదలుపెట్టుకొని త్వరితగతిన పూర్తి చేసుకొని నల్గొండ జిల్లా, అట్లాగే ఇప్పుడున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తంగా 4 లక్షల ఎకరాలకి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు. పెద్దలు చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, మంచినీటి సమస్యతో సహా ఇరిగేషన్ కూడా పెద్ద ఎత్తున సంవత్సరం పొడుగుతున్న ఖర్చు లేకుండా వన్ టైం ఇన్వెస్ట్మెంట్తో గ్రావిటీతో అద్భుతంగా ఇవ్వటానికి డిజైన్ చేసుకున్నటువంటి ఈ ప్రాజెక్టుని రాష్ట్ర విభజన కంటే ముందే దాదాపు 31-32 కిలోమీటర్లు పూర్తి చేసుకొని కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేసుకుంటే నీళ్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని గత 10 సంవత్సరాలుగా కేవలం 10 కిలోమీటర్లు చేపించి ఉండి ఉంటే నీళ్ళు వచ్చాయి. కానీ కనీసం 1 కిలోమీటర్ కూడా చేపించకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ ప్రాంతం అంతా పెద్ద ఎత్తున నష్టపోయింది. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి కేవలం అసలు విభజన జరిగిన తర్వాత వెంటనే పని కంప్లీట్ చేసి ఉంటే కేవలం 1000 నుంచి 1500 కోట్లతో అయిపోయింది. ఆలస్యం చేయటం వల్ల ఇవాళ పెరిగి అది ఇప్పుడు 4000 కోట్ల చిల్లర దాటి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన కూడా భారపడింది. ఈ భారమే కాకుండా 10 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల ఎకరాలకి
నీళ్ల ద్వారా వచ్చేటువంటి పంట కూడా కోల్పోయారు. రైతాంగ సోదరులు కొన్ని కోట్ల రూపాయలు సప్లై ఇచ్చేవాళ్ళు ఇప్పటికల్లా, అది కోల్పోయాం. దీనివల్ల ఖర్చు కూడా తెలియదు. ఆనాడు స్పష్టంగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభాపక్ష నాయకుడిగా నేను కానీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇక్కడ నుంచి మంత్రిగా ఈ ప్రాజెక్టు కోసం రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి ఇంక్లూడ్ చేయించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, మేమందరం దీన్ని పూర్తి చేయాలా ఎట్టి పరిస్థితులు అని చెప్పి ప్రభుత్వం మీద చాలా పెద్ద ఒత్తిడి తీసుకొచ్చాం. కానీ ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపైన 1,00,000 కోట్ల పైబడి ఆడ ఖర్చు పెట్టి కాళేశ్వరం పేరు మీద ఆ 1,00,000 కోట్ల పైన ఖర్చు పెడితే మేడిగడ్డ రూపాయలు పొంగిపోయి దేనికి మరి రాకపోయింది. పోనీ కృష్ణానది పైన ఏమన్నా దృష్టి సారించి ఇక్కడ నీళ్లు పారించారని పాలమూరు రంగారెడ్డి అని చెప్పి మొదలుపెట్టి దాన్ని కూడా లాజికల్ కంక్లూజన్ తీసుకున్నారు. అక్కడ నీళ్ళు ఇవ్వలేదు, ఇక్కడ నీళ్ళు ఇవ్వలేదు. గోదావరి నుంచి నీళ్ళు రాలేదు, ఇక్కడ కృష్ణానది నుంచి కూడా నీళ్ళు రాలేదు. పోనీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టులు కంటిన్యూ చేసుకుని ఉంటే అసలు ఇంత దృష్టి ఉండేది కాదు. కేవలం మొదటి 5 సంవత్సరాల్లోనే ఏ నీళ్ల కోసం అయితే రాష్ట్రాలు తెచ్చుకున్నామో ఆ నీళ్ళకి పారేది. దాని బాధ తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాబట్టి ఆ రోజు నీళ్ల కోసం మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి రాష్ట్రాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. కానీ ఏ ఉద్దేశంతో అయితే రాష్ట్రాలు ఇచ్చారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా గాలి వదిలేశారు. మేము పదే చెప్పాం, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం ప్రాజెక్టులు పూర్తి చేయట్లేదు. కేవలం ఉన్న ప్రాజెక్టు రీడిజైన్ చేసి 1,00,000 కోట్లు దోపిడీ గురి చేస్తాం. ఉన్న వాటిని కంప్లీట్ చేస్తే అయిపోతాయి. ఎడచెవులు పెట్టి రాష్ట్ర ఖజానా మొత్తాన్ని కథం చేసి చివరికి 7,00,000 కోట్ల పైబడి అప్పులు పాలు చేసి గాలి వదిలేశారు తప్ప ఎక్కడా చుక్క నీళ్ళు పాలించారు. తిరిగి ఇప్పుడు ఆనాడు మేము మాట్లాడుతూ ఉంటే అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే పాదయాత్ర చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రాంతం అంతా నడుచుకుంటూ వచ్చారు. నాతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడ పాదయాత్రలో పాల్గొన్నారు. మార్చిలో మొదలుపెట్టిన పాదయాత్ర జూలై 2వ తారీఖు దాకా మొత్తం 4 నెలలు ఈ నడిచినటువంటి తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి జలయజ్ఞ ప్రాజెక్టులు మిగిలిపోయి ఉన్నటువంటి 30%, 40%, 20% కంప్లీట్ చేసి ఉంటే కొన్ని లక్షల ఎకరాలు నీళ్లు పారాయని చెప్పి ప్రతి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి లెక్కలతో సహా చెప్పాం. చివరికి ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర కూడా నడుచుకుంటూ వచ్చి ఆ టన్నెల్లోకి పోయి అది చూసి బయటకు వచ్చి ఇక్కడ వచ్చే పత్రికా సమావేశం పెట్టి కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం, నల్లగొండ ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి, ఇంక్లూడింగ్ నాగర్కర్నూలు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు చేయట్లేదు, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. తప్పనిసరిగా వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. ఆ వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో మేము రాగానే మళ్ళీ ఇక్కడ రివ్యూ చేసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఆనాడు చాలా స్పష్టంగా ఇక్కడి నుంచి చెప్పినట్టుగానే ప్రజలందరూ ఆశిస్తుంటూ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. రాగానే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మంత్రిమండలంలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి సమిష్టిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రయారిటైజ్ చేసుకుని 6 నెలల్లో కంప్లీట్ చేసే ప్రాజెక్టులు, సంవత్సరంలో కంప్లీట్ చేసే ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, 2 సంవత్సరాల్లో ఎన్ని కంప్లీట్ చేయగలని ఒక ప్రయారిటైజ్ చేసుకొని 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలుగా ప్రయారిటైజ్ చేసుకొని ఆ ప్రయారిటైజ్ ప్రకారం నీళ్లు త్వరితగతిన ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులకి ముందుగా నిధులు ఇచ్చి పనులు పూర్తి చేసి ఆ నీళ్లు పారిద్దామని చెప్పి చాలా స్పష్టంగా ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందని నేను చాలా స్పష్టంగా చెప్పడానికి
సంతోషిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర కూడా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా, అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ప్రయారిటైజ్ పెట్టుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి వెంటనే చాలా దాదాపు 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పనులే ఆగిపోయింది. ఇక్కడ అసలు వర్క్ ఫోర్స్ లేదు. నాకు కావాల్సినటువంటి టన్నెల్ బోర్ మిషన్ ఖరాబ్ అయిపోయింది ఒకటి, ఇంకో పక్కన లైనింగ్ చేయడానికి అవకాశం లేకుండా పోతా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే చేపడదామని చెప్పి వారు ప్రయారిటైజ్ చేసుకొని పనులు మొదలుపెట్టించడానికి టన్నెల్ బోర్ మిషన్ కోసం ఆ బేరింగ్ కోసం అమెరికా పంపించారు ఒక మంత్రి గారిని, వెంకటరెడ్డి గారిని. ఇక్కడ కావాల్సిన నిధులు ఏం కావాలో చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ నిధులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించి 42 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయించి పనులు మొదలుపెట్టించే కార్యక్రమం. కేవలం 42 కోట్లతోనే పని మొదలుపెట్టి వదిలేస్తామని ఆలోచన లేకుండా వెంటనే ఇక్కడ పిలిపించి రివ్యూ కూడా మొదలుపెట్టారు. ఈ రివ్యూలో మొదలుపెట్టి ఏం చూపించారు? మొత్తం అసలు శ్రీశైలంలో మొత్తం డెడ్ స్టోరేజ్ ఉంటే కూడా నీళ్ళు ఎక్కడ స్టోర్ కావచ్చు చూపిస్తూ ఈ కేవలం ఈ టన్నెల్ ఒకటే కాదు, ఎస్ఎల్బిసి టన్నెల్ ఒకటే కాదు, టన్నెల్ కింద ఉన్నటువంటి అక్కలవేటి ప్రాజెక్టు దాన్ని, ఆ తర్వాత దాని కింద ఉన్నటువంటి ఉదయ సముద్రం ఏంటి, ఆ బ్రాహ్మణపల్లి ఏంటి, లేకపోతే హై లెవెల్ కెనాల్ ఏంటి, లేకపోతే లో లెవెల్ కెనాల్ ఏంటి, మొత్తం ఏఎంఆర్ లింక్ కెనాల్ అన్నీ కూడా లైన్ కూడా చేసుకుంటూ పోవాలని చెప్పి ఆ ప్రాజెక్టు అన్నిటికీ కావాల్సినటువంటి బడ్జెట్ ఎంత అవుతుందో ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఇక్కడ స్పష్టంగా చూపిస్తూ ఆ ప్రాజెక్టులన్నింటికి నిధులు నెలల వారీగా రిలీజ్ చేసుకోవడం కోసం ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు వాటన్నింటినీ నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాబట్టి ఉదాహరణకి ఎస్ఎల్బిసి సంబంధించి ఒక్కొక్క టన్నెల్ బోర్ మిషన్ 200 మీటర్లు పడుతుందంటే దాదాపు 400 మీటర్లు నెలకి 14 కోట్ల రూపాయలు కల్చర్గా రిలీజ్ చేస్తే పని ఆగదు, కేవలం 20 నెలల్లో దీన్ని పూర్తి చేయడానికి అవకాశం ఉందని చెప్పి జేపీ గ్రూప్ గారు వాళ్ళు ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెక్క చెప్తే మైనార్టీ శాఖ మంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇక్కడి నుంచి చెప్పడం తప్పనిసరిగా మీరు నెల 14 కోట్లు కాదు, 200 మీటర్లు కాదు, ఇంకా ఎక్కువ 300 మీటర్లు చేసిన ఆ బిల్లులు కూడా నెల ఇవ్వడానికి ఆర్థిక శాఖ సిద్ధంగా ఉంది. ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది. అది చేయాల్సిన పని జేపీ గ్రూప్ వాళ్ళతో చేయించాల్సిన పని మీ ఇరిగేషన్ శాఖ. అది మీరు వెంటబడి వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని పని చేసుకుంటూ ఆ వారానికి క్యాలెండర్లో అది అయిందా లేదనేది నెక్స్ట్ వీక్లో ఏం చేయాలి అట్లా మీరు 2 సంవత్సరాలకి క్యాలెండర్ ఫిక్స్ చేసుకుంటే తప్ప దీన్ని మనం టార్గెటెడ్గా పూర్తి చేయలేము. ఆ రకంగా చేయాలని చెప్పి నేను మీ అందరికీ హృదయపూర్వకంగా చేస్తున్నాను. అట్లాగే ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి దానికి సంబంధించి కూడా ఆ ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉంది. అట్లాగే మిగతా ఆ భువనగిరి నియోజకవర్గంలో ఉన్న మూసి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కెనాల్స్ని పూర్తి చేసుకుంటే దాదాపు గ్రావిటీ ద్వారా పారేటువంటి కాలంలో ఎవరిని కూడా చేయాలని తప్పనిసరిగా వాటికి కూడా ఈ రివ్యూ మీటింగ్లో ఇరిగేషన్ శాఖ వారు ప్రయారిటైజ్ పెట్టుకున్నారు కాబట్టి దాన్ని కూడా క్లియర్ చేయడానికి ఇబ్బంది లేదు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయి ఉంది. దానికి కావాల్సినటువంటి భూమి పూజ చేయడానికి రావాలని చెప్పి ఉన్నటువంటి శాసనసభ్యులు వంశీకృష్ణ గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగారు. వారు కూడా వెంటనే దానికి అంగీకారం తెలిపారు. ఇలా ప్రాజెక్టులన్నింటినీ ప్రయారిటైజ్ చేసుకుని ముందుకు పోయే కార్యక్రమంలో మనంతా ముందుకు పోతాము. తప్పనిసరిగా ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ని ఉదయ సముద్రాన్ని ఇంకోటి పెళ్లిపాక ప్రాజెక్టు అన్నింటినీ కూడా తొందరగా కంప్లీట్ చేసుకుని నల్గొండ జిల్లాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సస్యశ్యామలంగా మారడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మరొకసారి నల్గొండ నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎక్కడ ఒక అడుగు కూడా అడిగేసి అదే చెప్పేది మూసి చెప్పేసి. సో నేను చెప్పేదల్లా ఒకటే, మేము ప్రయారిటైజ్ చేసుకున్న ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో క్యాలెండర్ పెట్టుకుని పూర్తి చేస్తాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణ వాళ్ళు కంప్లీట్ చేయాల్సింది, నేను మారాల్సింది 80%. నేను కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మాట్లాడితే వెంకటరెడ్డి గారు రాజగోపాల్ గారు ఇద్దరు బ్రాహ్మణ వాళ్ళు తప్పనిసరిగా అది
కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఈ రివ్యూ కార్యక్రమాన్ని ఇక్కడ స్పష్టంగా చక్కగా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా సింప్లిఫై చేసి నెల ఎంత చేస్తే ఎన్ని లక్షల ఎకరాలు నీళ్లు వచ్చని ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి చక్కగా దీన్ని చూపించి ప్రెజెంటేషన్స్ ఇప్పించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇరిగేషన్ శాఖ వారికి చెప్తూ ఈ సందర్భంగా నేను వచ్చినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ తీసుకుని ఈ రకంగా ముందుకు పోతామని చెప్పొచ్చాం. మర్చిపోయాను, తప్పనిసరిగా ఎస్ ప్రాజెక్టు పూర్తి కావడానికి నిధులన్నీ ఇస్తామంటే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కూడా అందులో అంతర్భాగం. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ లేకుండా ఇప్పుడున్నటువంటి నక్కలంటి ఆ చెరువులు కానీ లేకపోతే కింద కానీ లేకపోతే పైన ఎక్కువగా కానీ లంబాడి తండాలు అన్ని ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలు కూడా ప్రైవేటైజ్ పెట్టుకున్నారు. కొద్దిమందికి భూములు ఉన్నాయి కానీ ఆ ఇల్లు లేకుండా పోయిందంటే ఇల్లు ఎట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇందులో మా ఇల్లు శాంక్షన్ చేద్దాం, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు, ఇల్లు లేని కూడా ఇల్లు ఇస్తాం, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ చేస్తాం. ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ప్రయారిటైజ్ చేసుకుని కంపల్సరీ వాటి చేస్తామని చెప్పి సవనీయంగా మనం చేస్తూ తప్పనిసరిగా చేస్తామని చెప్పి సవినయంగా మనం చేస్తూ మిత్రులందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, కొన్ని సంవత్సరాలుగా మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ని వాళ్ళు పూర్తి చేయలేరు. వాళ్ళు ఇందిరా ప్రభుత్వం ఇక్కడికి వచ్చి మీ ముందే రివ్యూ చేసి నెలవారీగా టార్గెట్ పెట్టి డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని చెప్పాం. మీరు ప్రతి ఒక్కళ్ళు ఊరూరు వెళ్ళి ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుందో గడప గడపకి చెప్పే కార్యక్రమాలు కూడా మీరు తీసుకోండి. ఆ ప్రచారం కూడా మీరు చేయాల్సిన బాధ్యత. నమస్కారం, థ్యాంక్ యూ.